హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మొక్కజొన్న స్వీట్ గారెలు రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉండొచ్చు. నాకు తెలిసి చాలామంది నాతో అయితే మొక్కజొన్నతో స్వీట్ గారెలు కూడా చేస్తారా అన్నారు. అంటే కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు గదండీ. అంటే చాలామంది ఇది హాట్ చేసుకుంటారు గదండీ! పచ్చిమిర్చి అవి వేసుకొని గారెల్లాగా. మేమైతే మాకు చిన్నప్పటి నుండి మా అమ్మ అయితే ఇలా చేసి పెట్టేదండి బెల్లం వేసి. నాకైతే నా ఫేవరెట్ రెసిపీ అండి. చాలా బావుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదండీ! నేనైతే 3 కప్పులు మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. 3 కప్పులకి 1 కప్ బెల్లం తురుముకొనైతే పెట్టుకున్నానండి. అవన్నీ అయితే మిక్సీ పట్టేసాను నేను చూపిస్తున్నాను గదా! బెల్లం కొంచెం ఎక్కువైతే మనకి లూజ్ అవుతదండి పిండి. కొంచెం తగ్గించి వేసుకుంటే స్వీట్ తగ్గుద్ది కాబట్టి అంత టేస్ట్ ఉండవు. నేనైతే మరీ ఎక్కువ గాదు గానీ, బెల్లం అయితే టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకున్నాను. కొంచెం లూజ్ అయిందండి. మీకు చూపిస్తున్నాను జూడు. అందుకని జెప్పి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఆయిల్ ఏం లాగదండి. వస్తాయి. నేను చూపిస్తాను జూడండి. నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసాక కొంచెం గట్టిపడింది పిండైతే. అదిగో మీకు చూపిచ్చాను గదండీ! అలా అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం ఇంకా గారెల్లా వేసుకోవడమే. ఒక గిన్నెలో అయితే కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇంకో సైడేమో కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఇలా చిన్న క్లాత్ ఒకటి తీసుకొని గారెల్లా మనం అయితే చేసుకోవాలి. చెయ్యి మీద కూడా చేయొచ్చండి. నేను చెయ్యి మీద కూడా చేసేస్తాను. లేదంటే కవర్ పైన కూడా గారెల్లా చేసేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండీ మీకు నేను. అలా మనం ఆయిల్‌లో వేయగానే వాటంతట అవే పైకి లెగిసిపోతాయండి. లేదంటే మనం గరిటెతో అయినా తిప్పుకోవచ్చు. అలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఒక పేపర్ మీద. కొంచెం ఆయిల్ ఏమన్నా ఉన్నా గానీ లాగేస్తది. చూపిస్తున్నా గదండీ! చాలా బావుంటాయండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా వచ్చాయి. మా పెద్దోడికి కూడా మళ్ళీ చాలా ఇష్టమండి ఇవి. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. స్వీట్ కదండీ! చాలా బావుంటాయసలు. వీటిని మధ్యలో హోల్ పెట్టుకుంటే మనం గారెలంటాం గదండీ! లేదు అంటే డైరెక్ట్‌గా అలానే వేసేస్తే బూరెలంటారు గదండీ చాలామంది. మేమైతే ఇలానే జేస్తాం. నేను జెప్పిన ప్రాసెస్ ప్రకారం చేస్తే అయితే వస్తాయండి. మీరే విధంగా జేస్తారో నాతో షేర్ జేసుకోండి. చూసారు కదా! పొంగుతాయండి. చాలా వస్తాయి. నేనైతే ఇంకా అంతా గూడా చేయలేదండి. పిండి కొంచెం పక్కన బెట్టాను. మళ్ళీ వేడి వేడిగా తర్వాత చేసుకొని తినొచ్చు అని. అందుకని జెప్పి హాఫ్ చేసి, హాఫ్ అయితే పక్కన బెట్టాను. చూసారు కదా! వచ్చాయి నాకైతే. మంచిగా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్ట్ ఉంటాయి. మీరు ట్రై జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.